మనలో చాలామంది ఒక మాట చెబుతుంటారు. మన పరిస్థితులిలా ఉన్నాయి, మన వల్ల ఏమవుతుంది? కాని ప్రపంచం ముందుకు చూపించబడిన ఒక సజీవ ఉదాహరణ ఉన్నాడు. పేదరికం, కష్టాలు, అవమానాలు అన్నీ ఎదుర్కొని సూపర్ స్టార్ అనే పదానికి అర్థం మార్చిన వ్యక్తి. ఆయనెవరో కాదు, రజనీకాంత్. బాల్యం, కష్టాల్లో పుట్టిన కళ. 1950 డిసెంబర్ 12న బెంగళూరులో ఒక చిన్న ఇంట్లో ఒక బాబు పుట్టాడు. పేరు శివాజీరావు గైక్వాడ్. ఇంటి పరిస్థితులు బాగోలేవు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆ బాధ, ఆ లోటు అతని హృదయంలో ఎప్పుడూ ఉండేది. చదువు కూడా అంత సజావుగా సాగలేదు. పరిస్థితుల వల్ల చిన్న చిన్న పనులు చెయ్యాల్సి వచ్చింది. కూలీ పనిచేశాడు, కార్పెంటర్ పనిచేశాడు. చివలికి బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్ అయ్యాడు. కాని అక్కడ కూడా అతను సాధారణ కండక్టర్ కాదు. టికెట్ ఇచ్చే విధానం, విసిల్ కొట్టే స్టైల్, నడిచే తీరు, అతని స్టైల్ అప్పుడే ప్రత్యేకం. ప్రజలు చెప్పుకునేవారు, ఈ కండక్టర్లో ఏదో స్పెషల్ ఉంది అని. జీవిత పాఠం. నువ్వు ఎక్కడ ఉన్నావో కాదు, నువ్వు ఎలా చేస్తావో అదే నిన్ను ప్రత్యేకం చేస్తుంది. కల, హీరో అవ్వాలి. బయట బస్ కండక్టర్, లోపల మాత్రం ఒక అగ్ని. నేను నటుడవ్వాలి, సినిమాల్లో కనిపించాలి. కాని డబ్బులే లేవు. అది పెద్ద కల. ఒక స్నేహితుడన్నాడు, చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వు అని. డబ్బుల్లేవని చెప్పగానే అతని స్నేహితులు కలిసి డబ్బులిచ్చారు. అతను చెన్నైకి వెళ్ళాడు, ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ కూడా సులువుగాదు. భాష సమస్య, కొత్త వాతావరణం, తననెవరూ గుర్తించని పరిస్థితి. కాని ఒక గురువు అతన్ని గమనించారు. అతని కళ్లల్లో ఉన్న ఆ అగ్ని చూశారు. అన్నారు, నీ స్టైల్ చాలా వేరుగా ఉంది, నువ్వు స్టార్ అవుతావు అని. మొదటి అవకాశం, కాని హీరో కాదు. ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ అవకాశమిచ్చారు. మొదటి సినిమా, చిన్న పాత్ర. హీరో కాదు, విలన్ పాత్రలు. ఇక్కడ చాలామంది ఆగిపోతారు. నాకు హీరో ఛాన్స్ రాలేదు అని వెనక్కి వెళ్తారు. కాని రజనీకాంత్ అలా కాదు. చిన్న పాత్రైనా స్క్రీన్ మీద కనిపించినప్పుడు అందరి చూపు అతనిపైనే. సిగరెట్ తిప్పే స్టైల్, నడిచే తీరు, డైలాగ్ చెప్పే విధానం, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. జీవిత పాఠం. ఛాన్స్ ఎంత చిన్నదైనా నువ్వు ఇచ్చే ఇంపాక్ట్ పెద్దది కావాలి. అవమానాలు, తిరస్కారాలు. చాలామంది చెప్పారు, హీరోలా కనిపించడం లేదు, ఇలాంటి లుక్తో స్టార్ అవ్వలేవు, డార్క్ స్కిన్తో ఎవరు హీరో అవుతారు? అవి విన్నప్పుడు ఎవరికైనా మనసు విరిగిపోతుంది. కాని రజనీకాంత్ ఒక మాట నమ్మాడు, నేను ఎవరికీ కాపీ కాదు, నేను నేనే. అతను తన స్టైల్ మార్చలేదు, తన నడక మార్చలేదు, తన ఆత్మవిశ్వాసం తగ్గలేదు. టర్నింగ్ పాయింట్. బిల్లా, మురట్టుకాలై సినిమాలు వచ్చాయి. అక్కడి నుంచి ఒక కొత్త ఇమేజ్. విలన్ కాదు, మాస్ హీరో. థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా, డైలాగ్స్ చెప్పగానే విసిల్లు. ఆ రోజునుంచి ఆయనకొక కొత్త పేరు వచ్చింది, సూపర్ స్టార్. అంతర్జాతీయ స్థాయి స్టార్. తరువాత వచ్చిన సినిమాలు, బాద్షా స్టైల్ అంటే ఇదే అని చూపించింది. శివాజీ రికార్డులు బద్దలయ్యాయి. ఎంతిరన్ ప్రపంచం మొత్తం చూసింది. కబాలి వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపించింది. కాని ఇంత పెద్ద స్టార్ అయినా అతని జీవితం చాలా సింపుల్. సింప్లిసిటీ, నిజమైన మహాత్మ్యం. షూటింగ్ అయిపోతే అతను హిమాలయాలకు వెళ్తాడు. ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడు. సాధారణంగా ఉంటాడు. అతని మాట, పేరు, డబ్బు, ఫేమ్ ఇవన్నీ తాత్కాలికం. మనిషిగా ఉండడం శాశ్వతం. జీవిత పాఠం. ఎంత ఎత్తుకెళ్లినా పాదాలు నేలమీద ఉండాలి. మనకు నేర్పిన గొప్ప సందేశం. రజనీకాంత్ జీవితం మనకు చెప్పేది, పేదరికం నిన్ను ఆపదు. చదువు తక్కువైనా కలలు పెద్దవిగా ఉండొచ్చు. తిరస్కారాలు నీ గమ్యం కాదు. ఆత్మవిశ్వాసమే నిజమైన సూపర్ పవర్. గుర్తుపెట్టుకో, ఒక బస్ కండక్టర్ ప్రపంచానికి సూపర్ స్టార్ అయ్యాడు. అతని దగ్గర ప్రత్యేకమైన లక్ లేదు, ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ లేదు. కాని ఒకటుంది, తనపై నమ్మకం. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, మీ పరిస్థితి ఎంత కష్టమైనా గుర్తుంచుకోండి, రేపటి సూపర్ స్టార్ మీరే కావచ్చు. కల చిన్నదైనా పర్వాలేదు, దాన్ని నమ్మే గుండె పెద్దదైతే చాలు. మీలో ఎవరైనా రజనీ సార్ అభిమానులు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.